ఇంకొకటి ఏంటంటే సార్, అలాంటి ఆడియన్స్ ఇప్పుడు ఇంకా కాదు మంచి సినిమాలు చూడాలనే ఆడియన్స్కి వాళ్ళు వెళ్ళి ఓటీటీలో మలయాళం సినిమాలు ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే ఆప్షన్ అక్కడ ఉంది కదా ఫ్రీగా. ఇప్పుడు టక్కన ఒక ఫ్లిక్ ఆఫ్ ద ఛానల్ అంతే కదా, మీకు ఏం చేయక్కర్లేదు. అయితే ఈ మధ్య మన లాస్ట్ దీపావళికి వచ్చిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో ఆడియన్స్ ఆర్ స్టిల్ సెండింగ్ ఎ సిగ్నల్ సేయింగ్ ఇఫ్ ద మూవీస్ నిజంగా ఎంగేజింగ్గా ఉంటే మాకు నచ్చితే మేము చూస్తాం. బట్ అంతకుముందులాగా కాలక్షేపానికో సరదా కాసేపు టైం చంపుదాం ఆ జనం లేరు. ఏసీలో కాసేపు కూర్చుందాము వీళ్ళు లేరు. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్ పెరిగిపోయాయి. ఒక పబ్కి వెళ్ళి కూర్చుంటాను, షాపింగ్ మాల్లో ఫుడ్ కోర్ట్లో కూర్చుంటాను, లేదా క్లబ్ గేమ్ జోన్కి వెళ్ళి కాసేపు గేమ్స్ ఆడుకుంటాను. వై షుడ్ ఐ కమ్ టు ఫిల్మ్? వీటన్నిటికీ దానికి తేడా లేకుండా స్పెక్టకల్ సౌండ్ బేస్డ్ సినిమా అయిపోవడం వలన ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి, సినిమాకి వెళ్ళడానికి తేడా పోతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బీ సమ్ ఇఫెక్ట్. జీవితానుభవం కంటే కూడా ఎక్స్ప్లోజన్స్, ఫైట్స్, నరకడాలు, విఎఫ్ఎక్స్, ఇదే సినిమా అని ఎప్పుడైతే ఇది ఇక్కడే కాదు సార్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్వెల్ ఆన్సెట్ ఎప్పుడైతే మార్వెల్ వచ్చిందో, మార్వెల్ ఫిల్మ్స్ వచ్చాయో వాళ్ళ మీద నాయిజీగా ఉండవు. బట్ స్టిల్ వాళ్ళు వచ్చి ఒక జనరేషన్ ఆడియన్స్ని క్యాప్చర్ చేస్తారు, 19 year టీనేజర్స్ని. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అందరూ ఇంక ఈ సినిమాలు నచ్చక వాళ్ళందరూ ఓటీటీకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు కొత్త సినిమాలు మళ్ళీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ చిన్న చిన్న సినిమాలు మంచిగా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలు స్ట్రీమ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీరు డాక్టర్ డూమ్ కోసం అని అతను తీసుకురావాల్సి వస్తుంది, రాబర్ట్ డౌనీని. ఎందుకంటే అయిపోయింది, ఎప్పుడైతే ఎండ్ గేమ్లో అందరూ అతను చచ్చిపోయాడో ఇంట్రెస్ట్ పోయింది సినిమాలకి. సో ఏమవుతుంది, మళ్ళీ ఏదో వచ్చింది ఇంకోటి, ఏదో ఏంటి వోల్వరీన్ అండ్ వాట్ ఎవర్. బట్ ఇవన్నీ ఏంటి, ఒక ఏజ్ గ్రూప్కి అప్పీల్ అయ్యే సినిమాలే. ఒక ఇంటిమేట్ లవ్ స్టోరీ, ఒక ఇంటిమేట్ ఇమోషనల్ డ్రామా, ఒక చిన్న హ్యూమర్ కామెడీ అడప వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి. ఇప్పుడు లవ్ టుడే అనేది హిట్ అయింది, మన అమరన్ హిట్ అయింది, బాగా నడిచింది, లక్కీ భాస్కర్. సో ఏంటి, డిఫరెంట్ స్టోరీస్ చూడడానికి రెడీగా అయితే ఉన్నారు జనం. బట్ వీ హ్యావ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. లేకపోతే మీరు అన్నట్టు నాకు మలయాళం సినిమా కనబడుతుంది, హిందీ సినిమా కనబడుతుంది, వెబ్ సిరీస్లు కనబడుతున్నాయి, హాలీవుడ్ వెబ్ సిరీస్లు కనబడుతున్నాయి, హిందీ వెబ్ సిరీస్లు కూడా చాలా బాగుంటున్నాయి చూడడానికి. సో వై షుడ్ ఐ స్పెండ్ టైం అండ్ మనీ? ఇంట్రెస్టింగ్లీ ఏమైందంటే అండి, మన లైఫ్ స్టైల్ చూస్తే మనం ఒక 10,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కునేవాడి అంబిషన్ ఏంటంటే ₹1,00,000 ఐఫోన్ కొనుక్కోవాలి. బయటకు వెళ్ళి డిన్నర్ చేస్తే ఇదివరకు 500 రూపీస్ ఖర్చు పెట్టేవాడు, ఈవేళ ₹2,000 ఖర్చు పెట్టినా సరే అనిపించట్లా. బట్ అదే ఆడియన్స్ 150 రూపీస్ టికెట్ 300 పెట్టాలన్నప్పుడు ఆలోచిస్తాను. సినిమాకి అది ప్రివిలేజ్. ఎందుకంటే నేను చెప్తానండి, మెటీరియల్ జాయ్ కాదు ఇది. ఇప్పుడు నేను ఫుడ్ ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్, ఎంజాయింగ్ ఇట్. నేను మీరు అన్నట్టు ఎక్కడికో వెళ్ళి ఇఫ్ ఐ డ్రింక్, ఇట్స్ ఎ డ్రింక్, ఫిజికల్ ప్లెజర్ వస్తుంది. ఫిల్మ్ అనేది అనుభూతి ఈజ్ అబ్స్ట్రాక్ట్ కదా. ఇప్పుడు దీనికి నేను ఎంత వాల్యూ ఇవ్వాలి, నేను ఇంత పెడితే నాకు ఇంత బాటిల్ వస్తుంది, ఇంత పెడితే ఇంత ఫుడ్ వస్తుంది, బట్ ఇంత పెడితే ఎంత ఆనందం వస్తుంది అని మెజర్మెంట్ లేదు. సో ఇంత 4 జోకులకి నేను 500 పెట్టాలా? కానీ 70 ఫైట్లు ఉన్నాయి, ఇన్ని విఎఫ్ఎక్స్లు ఉన్నాయి, ఫిల్మ్ మేకర్ అంత ఖర్చు పెట్టాడు కాబట్టి ఓలే 500 వాడు అడగడంలో తప్పలేదు, ఇంత పెట్టాడు కదా మన కోసం అన్నాడు. అంతేగాని 2.5 గంటలు బ్యూటిఫుల్గా ఒక చిన్న పల్లెటూరులో జరిగే కథ అండి అంటే దానికి నాకు వచ్చే ఆనందాన్ని అని, ఈ ఆనందం విలువ ₹500 అవ్వచ్చేమో అని డౌట్లో పెట్టేశాను ఆడియన్స్ని. పెట్టడం ఏంటి, వాడు నాకు కిక్ రావాలంటే ఆ సినిమా అంత పెద్దదై ఉండాలి. చిన్న సినిమా వస్తే ఓకే, నేను ఇంట్లో బజ్జీలు తింటూ చూస్తాను, నాకు ఇది ఎందుకు, అట్లా చేసేసారు. అది మారాలి. అది మారి మన అనుభూతి, ఎందుకంటే నేను 1/4 కిలో మంచి సినిమా ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళలేరు, అనుభూతినే క్యారీ చేయగలను. అనుభూతిని ఎప్పుడైతే మనం క్యాష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఈ అనుభూతికి ఇంత పెట్టాలా వద్దా అని డిబేట్ మొదలైందో, మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇంత స్పెక్టకల్ అయితేనే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం మొదలెట్టాము. అప్పుడు ఆడియన్స్ కూడా సబ్ కాన్షియస్గా ఇలా ప్రిపేర్ అయిపోతున్నారు. అంటే రీల్స్లోనే అట్లోనే విఎఫ్ఎక్స్ కూడా వచ్చేస్తే అట్లా కూడా ఇది అయిపోతుంది. కమింగ్ బ్యాక్ టు సారంగపాణి, నాకు ఈ మధ్య నాకు అనిపించింది ఏంటంటేనండి, స్పెక్టకల్ తర్వాత కమ్యూనల్గా గ్రూప్గా ఆడియన్స్ కాస్త ఎంజాయ్ చేయగలిగే కామెడీసే. అందరం కూర్చొని నవ్వుకోవచ్చు, సరదాగా బయటకు వెళ్ళడానికి ఒక వంక. సో ఓకే, నేను డిన్నర్కి వెళ్తాను, అట్నుంచి సినిమాకి వెళ్తే ఇట్ విల్ ఫుల్ఫిల్ మై హ్యాపీనెస్, బికాస్ నాకు ఎక్కువ సోదక్కర్లా, నవ్వుకుని హాయిగా నా దానిలో 5-6 జోకులు గుర్తుంటే చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా ఆ జోక్స్. సో అందుకని ఐ ఆల్సో ఫెల్ట్ హ్యూమర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డూ నౌ. ఒకటేనంటే చూసేవాడికి పెద్ద శ్రమ ఉండదు, హాయిగా నవ్వుకోవచ్చు, చక్కటి ఒక కథ, నాలో మంచి ఇంట్రెస్టింగ్ పాత్రలు, నైస్ లుక్ అండ్ ఫీల్ ఉన్న ఫిల్మ్ ఉంటే కనుక ఆఫ్టర్ ద స్పెక్టకల్స్ కలెక్టివ్గా ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడే జానర్ కామెడీ నా ఫీలింగ్లో. అదర్ దాన్ డ్రామా, రొమాన్స్ అవి మోర్ రిస్కీ.